ఏదైనా బాధతో మన స్నేహితులను కానీ బంధువులను కానీ ఆశ్రయిస్తే మొదట్లో వాళ్ళు చాలా ప్రేమగా మనల్ని ఆదరిస్తారు, ఓదారుస్తారు, ఏమీ కాదు అంటూ ధైర్యపరుస్తారు. కానీ ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో, ఏదో ఒక ఇబ్బందితో వారింటికి వెళ్తే, వారిని ఆశ్రయిస్తే మన కన్న తల్లిదండ్రులతో సహా అందరూ కూడా మనల్ని చులకనగా చూస్తారు, విసుక్కుంటారు, చేదరించుకుంటారు. మనల్ని పలకరించాల్సి వస్తుందేమోనని ఫోన్ చేసినా ఎత్తరు, మాట్లాడరు. మనం ఎదురు వస్తున్నామని తెలిస్తే దూరం నుంచే తప్పించుకొని వెళ్ళిపోతారు. కానీ దేవాది దేవుడు మాత్రం సమస్య పెద్దదా చిన్నదా అని చూడకుండా, దేహి నీవే దిక్కు, నీవే ఆధారం అని ఆయనను ఆశ్రయిస్తే ఆయన ఎన్నడూ కూడా మనకు కాదు, లేదు, వెళ్ళిపో అని చెప్పడు. సమాధానం ఇవ్వకుండా ఉండరు. ప్రతిరోజు మనం మన బాధలను, మన సమస్యలను, ఇబ్బందులను ఆయనకు చెప్పుకున్నా కూడా సహాయం నిమిత్తం ఆయనను వేడుకుంటూ ఉన్నప్పటికీ ఆయన విసుక్కోడు. ఆయన బాధపడు వారి బాధను తృణీకరించలేదు, దాన్ని చూసి అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వారు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. కీర్తనలు 22:24 మరి నీ శ్రమల్లో నీవు ఎవరిని ఆశ్రయిస్తావు? మనుషులనా లేక దేవుణ్ణా?